నమస్కారం. ఫ్యాక్ట్ రివీల్ ఛానల్ కు స్వాగతం. ప్రసాదం అనగానే మనకు గుర్తుకొచ్చే మొదటి రుచి పులిహోర. చింతపండు పులుపు, కమ్మని పోపుల వాసన, కరేపాకు సువాసన. ప్రతి ఆలయంలో, ప్రతి పండుగలో పులిహోర దేవుడికి నైవేద్యంగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు పులిహోరనే ప్రత్యేకంగా దేవుడికి నివేదిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలను తెలుసుకుందాం. పులిహోరను దేవుడికి పెట్టడానికి ప్రధాన కారణం ఇందులో ఉండే షడ్రుచులు. పులుపు చింతపండు, తీపి బెల్లం, కారం మిరపకాయలు, ఉప్పు లవణం, వగురు పసుపు, చేదు మెంతులు. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 అనుభవాలు, ప్రతిరూపాలు. ఈ ప్రతిరూపాలు సుఖం, దుఃఖం, ఆనందం, కోపం, భయం, అసహ్యం. ఈ షడ్రుచులతో కూడిన ఆహారాన్ని దేవుడికి నివేదించడం అంటే జీవితంలోని అన్ని కష్టసుఖాలను భగవంతుడికి అర్పించి ఆయన అనుగ్రహంతో స్వీకరించడం అనే తత్వం. పులిహోర కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ అద్భుతమైనది. ఇందులో ఉపయోగించే దినుసులు చాలా శక్తివంతమైనవి. పసుపులో ఉండే కర్కమిన్ శక్తివంతమైన యాంటీబయాటిక్. ఇంగువ, ఆవాలు, మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. చింతపండు విటమిన్ సి అందిస్తుంది. ఇవన్నీ కలిపి పులిహోరను ఒక సాత్విక ఆహారంగా మార్చుతాయి. అధిక ఆలయంలో వండే సమయంలో పాటించే పవిత్ర నియమాలు దాన్ని దివ్యమైన ప్రసాదంగా మారుస్తాయి. అందుకే గుడిలో పులిహోర రుచి ఇంట్లో వచ్చినట్లుండదు అని అందరూ అంటారు. ఇంకా ఒక అద్భుతమైన విషయం, పులిహోర పోపు. దీనిలో దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు వాడుతారు. వీటిని కేవలం రుచి కోసం కాదు, నిల్వ కోసం కూడా. ఈ సహజ ద్రవ్యాలు ఆహారాన్ని పాడవకుండా కాపాడుతాయి. పులిహోరలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అందుకే వేలాది మంది ప్రసాదం పంచే ఆలయంలో పులిహోర ప్రధాన నైవేద్యంగా ఉంటుంది. నైవేద్యం అంటే మనం తినే ముందు భగవంతుడికి ఆహారాన్ని అర్పించడం. ఇది అహంకారాన్ని తొలగించి త్యాగ భావనను పెంచే ఆచారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. పులిహోరను దేవుడికి నివేదించడం అంటే ఆహారాన్ని పవిత్రంగా భావించి దాన్ని సాటి జీవులతో పంచుకోవడం. అందుకే ఆలయంలో పులిహోర వెంటనే ప్రసాదంగా భక్తులకు పంచుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, పులిహోర కేవలం నైవేద్యం కాదు, అది షడ్రుచులు సారం, ఆరోగ్యం రహస్యం మరియు మహాప్రసాదం యొక్క ఆధ్యాత్మిక భావన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఫ్యాక్ట్ రివీల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.